తన నియోజకవర్గమైన దుబ్బాకలో అభివృద్ధి పనులపై సమీక్ష జరపడానికి వస్తే తనను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన చరిత్రలో అధికారంలో ఉన్న నాయకులను ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవడం చూశారని, అందుకు విరుద్ధంగా దుబ్బాక కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న తనను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన దాఖలాలు ఎక్కడా కూడా లేవన్నారు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకుల చర్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా మరి నా నియోజకవర్గ అభివృద్ధికి మరి సమీక్ష సమావేశాల కోసం దుబ్బాకకు వస్తే కూడా మరి నిజంగా కూడా మీరు అపోజిషన్లో ఉండే ఆ పని చేయాల్సింది మేము. మరి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటంటే ఎంత సిల్లి కదా. అధికారంలో పార్టీ ఉన్నోడు వచ్చి ప్రతిపక్ష పోయిన అడ్డుకునే ఎక్కడ దాఖలాలు ఉన్నాయా? ఇప్పటివరకు ఎక్కడన్నా హిస్టరీలో ఎక్కడన్నా ఉన్నాయా? నేను ఒకటే అడుగుతున్నా, ప్రతిపక్ష పార్టీలను కూడా అడ్డుకునే పరిస్థితి ఇవాళ అధికార పార్టీ ఉన్నది. దుబ్బాకు నేను వస్తా అంటే తొవ్వలు ఉండి టమాటాలతో ఓడికొడతా అంటాడు. సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏం చేయాలో తెలియదు. మరి ఈ పరిస్థితిలో ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడన్నా అధికార పార్టీలు తప్పు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారికంగా ఏమైనా తప్పులో పొరపాటు అయితే ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాకు ఆ బాధ్యత ఉంటుంది, దాన్ని నిలదీసే బాధ్యత ఉంటుంది. అది పోను నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి ఈరోజు గ్రామాలలో సమీక్ష సమావేశాలు పెట్టుకుందాము, విలేజ్ సెక్రటరీలను పిలుచుకుందాము, మున్సిపల్ చైర్మన్లను అందరినీ పిలిచి, సర్పంచులు లేరు, మరి మొత్తము పొలిటికల్ సిస్టమ్ లేదు, కనీసం అఫీషియల్గా అందరినీ పిలిచి రేపు పండుగకు జరగబోయే సమీక్ష కోసం అని నేను వస్తే నన్ను అడ్డుకుంటారట. అసలు మీనింగ్ ఉందా? ఇంత కామన్ సెన్స్ అని ఉండాలి కదా. అది ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తున్నాను నేను.